IR spectroscopy. In IR spectroscopy మనం వివిధ రకాలైన కంపనాల గురించి మాట్లాడాలి. ఐఆర్ వర్ణపటాన్ని ఎలా రికార్డ్ చేయాలో చెప్పుకోవాలి. హుక్ నియమం గురించి, అలాగే వేలి ముద్ర ప్రాంతం అంటే ఏంటి, ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటే ఏంటి, అలాగే ఐఆర్ స్పెక్ట్రా ఫర్ 5 ఎగ్జాంపుల్స్: ఆల్కైన్స్, అరోమేటిక్ కాంపౌండ్స్, ఆల్కహాల్స్, కార్బొనైల్ కాంపౌండ్స్ అండ్ ఎమిన్స్. వీటన్నిటికీ మనం ఐఆర్ స్పెక్ట్రా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. దీని గురించి నేను మన క్లాస్లో డిస్కస్ చేసాము. ఐఆర్ స్పెక్ట్రా అనేది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ఉంటుంది, అలాగే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ఆటమ్స్ లో ఈ మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి ఏ దాని అంశాల మీద ఆధారపడతాయంటే అణువుల్లోని పరమాణువుల ద్రవ్యరాశులు, అలాగే బంధ బలం, అణువుల్లోని పరమాణువుల అమరిక మీద ఆధారపడి ఉంటాయని చెప్పాము. అలాగే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ డయాటామిక్ మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేసాం. దానికోసం ఫార్ములా రాసాము మ్యూకి. అలాగే ఫోర్స్ కాన్స్టెంట్కి మనం ఒక వాల్యూ డిఫైన్ చేసాము. అలాగే సెలెక్షన్ రూల్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. డెఫినెట్గా డైపోల్ మూమెంట్లో చేంజ్ అనేది ఉండాలని చెప్పాము. అలాగే సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉండకూడదని చెప్పాము. అలాగే ఎనర్జీ చేంజెస్, ఎనర్జీ ట్రాన్సిషన్స్ కూడా ఉంటేనే ఐఆర్ స్పెక్ట్రా అనేది చూపిస్తుందని చెప్పాము. అలాగే మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ పాలియాటామిక్ మాలిక్యూల్స్ గురించి డిస్కస్ చేసాము. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ పాలియాటామిక్ మాలిక్యూల్స్ జనరల్గా ఈ అణువుల్లో ఎలాంటి చలనాలు జరుగుతాయి అంటే స్థానాంతర గమనం, ట్రాన్స్లేటరీ మోషన్, అలాగే రొటేటరీ మోషన్, భ్రమణ చలనం, అలాగే వైబ్రేటరీ మోషన్, కంపన చలనం, ఇలా మూడిటి మీద ఆధారపడి ఉంటాయని చెప్పాము. సో అణువుల స్థానాంతర గమనాన్ని వివరించడానికి మనకి ఈ 3 స్వాతంత్ర పరిమితులు 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయని చెప్పాము. సో ఆ ప్రకారంగా మనకి అన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక ఉంటే స్ట్రైట్ లైన్ మాలిక్యూల్స్ అంటే లీనియర్ మాలిక్యూల్స్ అయితే 3n-5 ఉంటుందని చెప్పాము. అలాగే నాన్ లీనియర్ మాలిక్యూల్స్కి 3n-6 సంఖ్యలో డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఈ ఫండమెంటల్ వైబ్రేషన్స్ ఎన్ని రకాలు, ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు చూద్దురుగా. చూడండి అమ్మా చెప్తున్నా ఇక్కడ ఈ కంపనాల్లో రకాలు అనేవి ఎలా ఉంటాయి. టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఒకటి ఏంటంటే స్ట్రెచింగ్, బెండింగ్. ఎన్ని టైప్స్? 2 టైప్స్, స్ట్రెచింగ్, బెండింగ్. స్ట్రెచింగ్లో మళ్ళీ 2 ఉన్నాయి. ఏంటవి? సిమెట్రికల్ స్ట్రెచింగా, అసిమెట్రికల్ స్ట్రెచింగా. అంటే 2 సమానంగా లాగుతామా, అసిమెట్రిక్గా డిఫరెంట్గా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా లాగుతామా, ఏ విధంగా చేస్తామనే దాని మీద సిమెట్రిక్, అసిమెట్రిక్ అని చెప్పాం. వంగడం అంటే బెండింగ్లో సిజరింగ్, రాకింగ్, ట్విస్టింగ్ అండ్ వ్యాగింగ్, మొత్తం 4 టైప్స్ ఉంటాయి. ఇవి మొత్తం కంపనంలోని రకాలు, మొత్తం 6 ఉంటాయి. నోట్ చేసుకోండి వీటిని. టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. స్ట్రెచింగ్, బెండింగ్. స్ట్రెచింగ్లో 2, సిమెట్రికల్, అసిమెట్రికల్. బెండింగ్లో సిజరింగ్, రాకింగ్, ట్విస్టింగ్, వ్యాగింగ్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా నోట్ చేసుకోండి.
ఒక్కసారి చూడండి. మనకు దాంట్లో ఏముంది అంటే స్ట్రెచింగ్, బెండింగ్. స్ట్రెచింగ్ అంటే జస్ట్ ఇట్లా, ఇది స్ట్రెచింగ్ అంటే, ఇది స్ట్రెచింగ్, ఇది స్ట్రెచింగ్. బెండింగ్ అంటే ఇది బెండింగ్, వంచడం. స్ట్రెచింగ్లో సిమెట్రికల్ అంటే ఈక్వల్గా వెళ్ళటం, దిస్ ఈజ్ సిమెట్రికల్ స్ట్రెచింగ్, దిస్ ఈజ్ సిమెట్రికల్ స్ట్రెచింగ్. అసిమెట్రికల్ స్ట్రెచింగ్ అంటే ఒకటి ఎక్సెస్ ఒకటి తక్కువ, అసిమెట్రిక్, రెండు సమానంగా కాదనమాట. తర్వాత బెండింగ్లో సిజరింగ్ అంటే ఎలా అయితే సిజర్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో ఇట్లా ఇట్లా మూవ్ అవుతుంది, దట్ ఈస్ సిజరింగ్. రాకింగ్ అంటే డాన్స్ చేయటం, ఎలా అయితే రాక్ డాన్స్ అంటారు చూడండి, ఈ టైప్లో మూవ్ అవుతాం. తర్వాత వాగింగ్, ట్విస్టింగ్ అంటే ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఇన్ ప్లేన్ అవుట్ ప్లేన్ ఉంటుంది. వాగింగ్ అవతలకి వెళ్ళడం ఇటు వెళ్ళడం అనమాట. దట్ ఈస్ మీకు నేను 3 డైమెన్షన్లో కూడా మీకు తర్వాత ఒక వీడియో ప్లే చేస్తాను, దాంట్లో ఇంకా ఈజీగా అర్థమవుతుంది మీకు. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ 4 టైప్స్ ఆఫ్ వైబ్రేషన్స్: స్ట్రెచింగ్, బెండింగ్, సిజరింగ్, రాకింగ్, వాగింగ్ అండ్ ట్విస్టింగ్. ఇవన్నీ కూడా ఫండమెంటల్ వైబ్రేషన్స్ అమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా మూవ్మెంట్ అవుతున్నాయి, బెండింగ్ వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా దీంట్లో తెలుస్తుంది. అగైన్ ఐఎమ్ ప్రెజెంటింగ్. సో నోట్ చేసుకున్నారా ఇవి? చూడండి, ఈ సాగుతూ జరిగే కంపనాల్లో సిమెట్రికల్ స్ట్రెచింగ్, అన్సిమెట్రికల్ స్ట్రెచింగ్ వైబ్రేషన్స్ రెండు ఉంటాయి. అలాగే వంగుతూ జరిగేటువంటి కంపనాలు అంటే బెండింగ్ వైబ్రేషన్స్ లో సిజరింగ్ అంటే కత్తిరించినట్టు విధానం, మరియు రాకింగ్ అంటే నృత్యరీతి విధానం లో జరిగే అంతర్తనం. మళ్ళీ దాంట్లో ఇన్ ప్లేన్ లో వంగు వర్గం, మరియు బి వచ్చి ఊగే విధానం అంటే వ్యాగింగ్. పూరి వేయటం అంటే మన థ్రెడ్కి ఇట్లా వేస్తాం చూడండి, ఏదైతే వేస్తామో దట్ ఈస్ ద ట్విస్టింగ్. అవుట్ ఆఫ్ ప్లేన్ లో జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇన్ ప్లేన్ లో జరుగుతాయి. సిజరింగ్, రాకింగ్ రెండు కూడా. ఈ సిజరింగ్, రాకింగ్ ఇవి రెండు కూడా ఇన్ ప్లేన్ లో జరుగుతాయి. ట్విస్టింగ్ అండ్ వ్యాగింగ్ ఇవి రెండు ఏమో అవుట్ ప్లేన్ లో జరుగుతాయి. ఇది ఇన్ ప్లేన్, ఇది అవుట్ ప్లేన్. ఒక్కసారి డయాగ్రామ్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకుని సిమెట్రికల్ స్ట్రెచింగ్, అసిమెట్రికల్ స్ట్రెచింగ్ అన్నారు కదా, ఇది చూడండి. సిమెట్రికల్ స్ట్రెచింగ్ ఇది, అసిమెట్రికల్ స్ట్రెచింగ్ ఇది. నోట్ చేసుకోండి. స్ట్రెచింగ్ లో సిమెట్రికల్ స్ట్రెచింగ్, అసిమెట్రికల్ స్ట్రెచింగ్. దిస్ ఈజ్ సిమెట్రిక్, ఇలా వెళ్తుంది లేదా ఇలా వెళ్తుంది, ఇలా లేదా ఇలా. అసిమెట్రిక్ రెండు ఇన్ ప్లేన్ లేకపోతే రెండు ఇటువైపు లేదా ఇటువైపు, రెండు నోట్ చేసుకోండి. సిమెట్రిక్, అసిమెట్రిక్ రెండింటికి డయాగ్రామ్స్ నోట్ చేసుకోండి. అయిందమ్మా? నోట్ చేసుకున్నారా?
అయిందమ్మా? నాగలక్ష్మి నోట్ చేస్తున్నారా? నెక్స్ట్ చూడండి, స్ట్రెచింగ్లో సిమెట్రికల్ అసిమెట్రికల్ స్ట్రెచింగ్. నెక్స్ట్ బెండింగ్ వైబ్రేషన్స్లో చూడండి. సిజరింగ్ వైబ్రేషన్స్. ఇది సిమెట్రికల్ స్ట్రెచింగ్ అమ్మా, ఇది అసిమెట్రికల్ స్ట్రెచింగ్. అంటే డయాగ్రామ్ దాని పైన ఇచ్చారు చూడండి. సిమెట్రికల్ స్ట్రెచింగ్ ఇది, అసిమెట్రికల్ స్ట్రెచింగ్ ఇది. దిస్ ఈస్ ద సిజరింగ్. సిజర్ లాగా చూడండి, ఇటు సైడ్ లేదా ఇటు సైడ్. దిస్ ఈస్ సిజరింగ్. దిస్ ఈస్ సిజరింగ్. This is rocking, wagging, twisting. మూడు నోట్ చేసుకోండి. మీకు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటే, లీనియర్ అయితే ఎన్ని వైబ్రేషన్స్, నాన్ లీనియర్ అయితే ఏ టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ చెప్పి ఆ తర్వాత కింద ఈ డయాగ్రామ్స్ గీయాలి. పైన క్లాసిఫికేషన్ నోట్ చేసి కింద ఇవి నోట్ చేయాలి.
నెక్స్ట్ చూడండి, ఐఆర్ స్పెక్ట్రాని ఏ విధంగా మనం రికార్డ్ చేస్తాం. రికార్డింగ్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రా. నెక్స్ట్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి, రికార్డింగ్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రా. జస్ట్ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. మనం ఇదంతా ఆల్రెడీ చూసింది. సోర్స్, శాంపిల్ కంటైనర్, డిటెక్టర్, రికార్డర్. రికార్డింగ్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రమ్ సైడ్ హెడింగ్ పెట్టుకోండి. సోర్స్, శాంపిల్ కంటైనర్, డిటెక్టర్, రికార్డర్. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి తరంగ సంఖ్య అంతా సోర్స్ నుంచి ఏం వస్తుంది, 400 to 4000 సెంటీమీటర్స్ తరంగ సంఖ్య. న్యూ బార్ 400 to 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ ఐఆర్ రేడియేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అయిందమ్మా, నోట్ చేసుకున్నారా? ఈ ఐఆర్ స్పెక్ట్రా వచ్చేసేటప్పటికి 1400 to 670 సెంటీమీటర్స్ ఇన్వర్స్ వరకు అణు నిర్మాణాన్ని గుర్తించడానికి వీలు కల్పించే ప్రముఖ ప్రాంతంగా ఉంటుంది. దీన్నే ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటారు. ఏమంటారమ్మా, 1400 మొత్తం ఉన్నటువంటి ఐఆర్ రీజియన్ లో 1400 to 667 సెంటీమీటర్ ఇన్వర్స్ అనేది ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటారు. దీంట్లో అణు నిర్మాణాన్ని పూర్తిగా మనం ఐడెంటిఫై చేయడానికి కానీ యూజ్ అవుతుంది అనమాట. అందుకని దాన్ని ఫింగర్ ప్రింట్ రీజియన్ అంటాము. అలాగే ఈ వంగే కంపనాలు, సాగే కంపనాలు కంటే ఎక్కువ సంఖ్యలో ఈ పట్టీలను ఏర్పరుస్తాయి అంటారు. ఈ కంపనాలు, ఈ వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ అన్ని కూడా ఎక్కడ గుర్తించవచ్చు అంటే 1400 to 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర ప్రమేయ ప్రాంతాలను, అంటే ప్రమేయ వర్గాలను, అంటే ఫంక్షన్ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ కి ఇది ఉపయోగపడుతుంది. ఫంక్షన్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ కి 1400 to 4000 సెంటీమీటర్ అనేది ఉపయోగపడుతుంది. కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు, ఇంపార్టెంట్ ఫ్రీక్వెన్సీస్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కొన్ని కాంపౌండ్స్ ఇచ్చి వాటి యొక్క ఫ్రీక్వెన్సీస్ రాయమంటారు. కాబట్టి ఈ టేబుల్ కూడా మీరు బై హార్ట్ చేయాలి, నోట్ చేసుకోండి. ఫస్ట్ ఈ సైడ్ నుంచి నోట్ చేసుకోండి. ఆల్కేన్స్ ఇవి మీరు డెఫినెట్ గా గుర్తుపెట్టుకోవాలమ్మా, మీ ప్రాక్టికల్లోనే వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెక్ట్రా అంటున్నాం. ఇవి తెలిస్తే మనకి సిహెచ్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తుందని చేస్తే ఈ రేంజ్ లో మనం ఒక స్పెక్ట్రా గీయడానికి ఉంటుంది, ఒక బ్యాండ్ గీయడానికి కుదురుతుంది. ఓకే, సిహెచ్ ఆల్కేన్స్ ఎక్కడ అబ్జర్వ్ అవుతాయంటే 2850 to 2960 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర అబ్జర్వ్ అవుతుంది. అదే ఆల్కీన్స్ అంటే డబుల్ బాండ్ ఉన్నదైతే 3010 to 3100. అలాగే త్రిబుల్ బాండ్ ఆల్కైన్స్ 3300. అదే ఆరోమెటిక్ కాంపౌండ్స్ అయితే మళ్ళీ 3010 to 3100. ఎందుకంటే ఆరోమెటిక్ రింగ్ లోను ఆల్కీన్స్ ఆరోమెటిక్ రింగ్ లో కూడా డబుల్ బాండ్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా ఈ రేంజ్ లో అబ్జర్వ్ అవుతాయి. అలాగే ఆల్డిహైడ్స్ వచ్చి 2650 to 2880 దగ్గర ఈ మధ్యలో అబ్జర్వ్ అవుతాయి. అలాగే ఆల్కిన్స్ లో సిసి బాండ్ ఏదైతే ఉందో అది 600 to 1500 మధ్య అబ్జర్వ్ అవుతుంది. అలాగే ఆల్కైన్స్ లో అయితే సింగిల్ బాండ్ సి అనేది 2100 to 2660, డబుల్ బాండ్స్ లో అయితే 1620 to 1680 మధ్య అబ్జర్వ్ అవుతాయి.
అలాగే ఆరోమేటిక్ రింగ్స్ లో సింగిల్ బాండ్ సీల్ అనేవి 1500 to 1600 సెంటీమీటర్ యూనివర్స్ దగ్గర అబ్జర్వ్ అవుతాయి. అలాగే ఆల్కహాల్స్ ఈథర్స్ లో ఉండేటువంటి సిఓ అనే బంధం 1000 to 1300 మధ్యలో ఉంటుంది. అలాగే ఆల్డిహైడ్స్ కీటోన్స్ లోని ఉండేటువంటి సి డబుల్ బాండ్ ఓ ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది 1680 to 1760 సెంటీమీటర్ యూనివర్స్. అలాగే ఆల్కహాల్స్ లోని ఫీనాల్స్ లోను ఓహెచ్ అనేది ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అంటే 3600 to 3650. హైడ్రోజన్ బాండెడ్ ఆల్కహాల్స్ ఫీనాల్స్ లో 3200 to 3400 మధ్యలో అబ్జర్వ్ అవుతుంది. అలాగే కార్బాక్సిలిక్ ఇక్కడ చూడండి ఆల్కహాల్స్ ఫీనాల్స్ లో అయితే ఓహెచ్ బంధం ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది. అదే కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో అయితే ఓహెచ్ బంధం ఇక్కడ అబ్జర్వ్ అవుతుంది 2500 to 3000. అంటే ఈ మధ్యలో వస్తే కార్బాక్సిలిక్ యాసిడ్స్ లో ప్రమేయ సమూహం ఓహెచ్ ఉందని చెప్పొచ్చు, ఇక్కడ వస్తే ఆల్కహాల్స్ కానీ ఫీనాల్స్ కానీ అని చెప్పొచ్చు. అలాగే ఎమైన్స్ లో ఎన్హెచ్ బంధం 3300 to 3500. అలాగే నైట్రైడ్స్ సి త్రిబుల్ బాండ్ ఎన్ అయితే 2230 to 2260. నైట్రో కాంపౌండ్స్ లో అయితే 1345 to 1385 సెంటీమీటర్ ఇన్వర్స్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకున్నాం. బాండ్ ఫ్రీక్వెన్సీ లైన్ గా నోట్ చేసుకోండి, పక్క పక్కన కాదు, లైన్ గా నోట్ చేసుకోండి.
అయిందమ్మా? కంప్లీట్ అవ్వగానే చెప్పండమ్మా. మొత్తం ఐఆర్ రేడియేషన్స్ ని మనం ఫింగర్ ప్రింట్ రీజియన్ అండ్ ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అని చెప్పేసి రెండింటి కింద డివైడ్ చేయడం జరిగింది ఐఆర్ రేడియేషన్స్ ని. మొత్తం పరారుణ వనపడడం తరంగ సంఖ్య 4000 సెంటీమీటర్ ఇన్వర్స్ నుంచి 667 సెంటీమీటర్స్ వరకు
వ్యాపించి ఉంది. దీన్ని రెండింటి కింద డివైడ్ చేశారు. ఏంటి మధ్యలో 1400 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర ఏ విధంగా డివైడ్ చేశారంటే దీన్ని ప్రమేయ సమూహ ప్రాంతం అంటే 4000 టు 1400 ని ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ కింద, అలాగే 1400 నుంచి 667 మధ్యలో ఫింగర్ ప్రింట్ రీజియన్ కింద డివైడ్ చేశారు. ఈ ప్రాంతాన్ని అంటే 1400 టు 667 ఇన్వర్స్ ని ఆ తరంగ సంఖ్య ఉన్నటువంటి దాన్ని వేలిముద్ర ప్రాంతం అన్నారు. ఎలా అయితే మనకి ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవ్వవో, వేరు వ్యక్తులు వేలి ముద్రలు ఏ విధంగా అయితే సమానంగా ఉండవో, అలాగే సమ్మేళనాల శోషణ ప్రాంతాలు కూడా సమానంగా ఉండవు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏ కాంపౌండ్ తీసుకుంటే ఆ వేరే కాంపౌండ్ 2 కాంపౌండ్స్ ఒకే చోట మాత్రం డెఫినెట్ గా ఫ్రీక్వెన్సీస్ చూపించవు. ఫర్ సపోజ్ మనకి ఆర్థోఫినాల్ ఉంది. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ ఆర్థో, మెటా మరియు పారా ఐసోమర్స్ ఉన్నాయనుకోండి. ఆర్థో, మెటా, పారా ఈ మూడు కూడా ఒకటే కాంపౌండ్ ఒకటే ఫంక్షన్ గ్రూప్ అయినా కూడా ఆర్థో ఒక చోట ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది, మెటా ఒక చోట, పారా ఒక చోట చూపిస్తుంది అనమాట. అప్పుడు మనం అది ఏ ఐసోమర్ అనేది గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి, 1500 టు 1350 సెంటీమీటర్ ఇన్వర్స్ ప్రాంతంలో చూస్తే 1380 సెంటీమీటర్స్ దగ్గర ఒక డబులెట్, 1365 సెంటీమీటర్స్ దగ్గర ఒక మల్టీప్లెట్ వస్తుంది. దానికి టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ అయితే. ఆ టెరిషరీ బ్యూటైల్ గ్రూప్ లో జమ్ డైమిథైల్ అయితే 1380 సెంటీమీటర్స్ ఇన్వర్స్ దగ్గర, నైట్రో గ్రూప్ 1350 సెంటీమీటర్ ఇన్వర్స్ దగ్గర గరిష్ట తీవ్రత గల పట్టీని చూపిస్తాయి. అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కటి కూడా పర్టికులర్ గా ఒకటే ఫంక్షనల్ గ్రూప్ ఉన్నా కూడా మనం ఇక్కడ ఏమని చెప్పాము, 2 ప్రాంతాలు అని చెప్పాం. ఇది ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అన్నాం, ఇది ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ అన్నాం, ఇది ఫింగర్ ప్రింట్ రీజియన్. ఫంక్షనల్ గ్రూప్ రీజియన్ లో సపోజ్ 4000 టు 3000 మధ్యలో నైట్రోఫినాల్ అన్ని కూడా ఒక ఫంక్షనల్ గ్రూప్ చూపించింది అనుకోండి. నైట్రోఫినాల్ అంతా కూడా ఒకే ఒక స్పెక్ట్రా దగ్గర ఒకే ఒక వాల్యూ దగ్గర అబ్జర్వ్ అవుతుంది. బట్ అది ఆర్థోనా, మెటానా, పెరానా అనేది ఏది డిసైడ్ చేస్తుంది అంటే ఫింగర్ ప్రింట్ రీజియన్ డిసైడ్ చేస్తుంది. అంటే డెఫినెట్ గా ఆర్థో అయితే పర్టికులర్ గా ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర, మెటా అయితే ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర, పారా అయితే ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటుంది. జస్ట్ ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఈ టేబుల్ నోట్ చేసుకోండి. 4000 టు 1400 ఫంక్షనల్ గ్రూప్ రీజియన్, 1400 టు 667 ఫింగర్ ప్రింట్ రీజియన్. నోట్ చేసుకోండి అమ్మా. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో అడుగుతున్నారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫింగర్ ప్రింట్ రీజియన్ అని. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి. ఈ బ్యాండ్స్ ఎలా వస్తాయనేది ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక్కొక్క స్పెక్ట్రాని చెప్తాము, చెప్పేటప్పుడు డిఫైన్ చేస్తాం. చూద్దాం కానీ ఎగ్జాంపుల్. నెక్స్ట్ అండి, అప్లికేషన్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. అప్లికేషన్స్ ఆఫ్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, పరారుణ వర్ణపటాల అనువర్తనాలు. పరారుణ వర్ణపటాల అనువర్తనాలు. చెప్పేటప్పుడే నోట్ చేసుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే ఇదే ప్రాక్టికల్లోనూ ఉంటుంది, థియరీలోనూ మీకు అసే క్వశ్చన్స్లో వస్తుంది. మీరు స్పెక్ట్రా గీయాలి, బై హార్ట్ కాకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఏమి ఇచ్చామమ్మా, ఆల్కేన్స్. ఫస్ట్ ఏంటి, ఆల్కేన్ల ఐఆర్ స్పెక్ట్రా ఆఫ్ ఆల్కేన్స్.
అయా స్పెక్ట్రా ఆఫ్ ఆల్కేన్స్. చూడండమ్మా, జాగ్రత్తగా ఈ గ్రాఫ్ చూడండి. ఇక్కడ మీకు ఆల్కేన్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఎన్హెక్సేన్ ఇక్కడ ఉంది చూడండి. ఎన్హెక్సేన్, దిస్ ఈజ్ ఎన్హెక్సేన్, CH3 CH24 CH3. ఇప్పుడు ఈ ఎన్హెక్సేన్ కి మనం ఏం రాస్తున్నాము, స్పెక్ట్రా గీస్తున్నాం. ఈ ఎన్హెక్సేన్ స్పెక్ట్రా గీయాలంటే ఒక్కసారి దీంట్లో ఏమేమి బాండ్లు ఉన్నాయో చెప్పండి. CH3 CH2 4 టైమ్స్ ఉంది, అలాగే CH3. అంటే దీంట్లో ఏమేం బాండ్స్ ఉన్నాయి, కాంపౌండ్ లో ఏమేం బాండ్స్ ఉన్నాయి? సి సింగిల్ బాండ్ సి ఉంటుంది, అలాగే CH ఉంటుంది. అంతేనా? మనం ఏం చెప్పాం, ఆల్కేన్స్ అన్నాం. ఫర్ సపోజ్ నేను ఏం తీసుకుంటున్నానంటే CH3 bond CH3 బాండ్ CH3 అని తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏమేమి చూడండి, CH3 అని తీసుకున్నప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే అక్కడ బ్యూటేన్ చెప్పారు, ఇక్కడ నేను ఈథేన్ తీసుకున్నాను. ఈథేన్ అంటే CH3. ఇప్పుడు దీంట్లో ఏం బాండ్స్ ఉంటాయమ్మా, సి సింగిల్ బాండ్ సి ఉంటుంది, లేదా CH ఉంటుంది. ఈ దీంట్లో CH3 ఉంటుంది, లేదా సి సింగిల్ బాండ్ సి అనేది ఉంటుంది. రెండు బంధాలు, ఇంకా అంతకు మించి ఏమి లేవు ఉన్నాయి. ఎందుకంటే కార్బన్ లో హైడ్రోజన్లు కాబట్టి ఉంటే బంధాలు కార్బన్ కి హైడ్రోజన్ కి, అలాగే కార్బన్ కి మధ్యనే ఉంటుంది బంధం. సో మనం ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా CH, ఇక్కడ కూడా చూడండి CH, అలాగే చూడండి CH స్ట్రెచింగ్ ఉంది, అలాగే CH బెండింగ్ ఉంది. ఇక్కడ మీరు కాంపౌండ్స్ కూడా మీరు వీటిని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మళ్ళీ ఇది లీనియరా నాన్ లీనియరా దాన్ని బట్టి 3n-5 వేసుకుంటే మనకి ఎన్ని రకాల వైబ్రేషన్స్ వస్తాయి, ఎన్ని రకాల కంపనాలు అనేవి వస్తాయని చెప్తున్నాం. దీంట్లో ఉన్నవి రెండే, CH సి సింగిల్ బాండ్ సి, ఈ వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా CH బెండింగ్ వైబ్రేషన్స్. మనం చెప్పాం ఆల్కేన్స్ లో మనకి CH అనేది ఎక్కడ అబ్జర్వ్ అవుతుంది అంటే 2850 to 2960. అందుకనే ఇక్కడ చూడండి ఇది 2500, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది 3000, ఈ రెండింటి మధ్యలో ఉంది. అంటే 2850 to 2960 మధ్యలో మీకు రెండు అబ్జార్ప్షన్ బ్యాండ్స్ వచ్చాయి. చూడండి ఇవన్నీ దేని వల్ల వచ్చిందంటే CH స్ట్రెచింగ్ వలన వచ్చింది. CH స్ట్రెచింగ్ వలన వచ్చింది. దేంట్లో ఆల్కేన్స్ కాబట్టి ఆల్కేన్స్ లో 2850 to 2960 మధ్యలో ఒకటి వచ్చింది. అలాగే ఇంకొకటి బెండింగ్ వైబ్రేషన్స్ ఎక్కడ వచ్చాయి, 1300 to 1500 మధ్యలో వచ్చాయి. 1300 to 1500 మధ్యలో వచ్చాయి. సో 1300 to 1500 మధ్యలో వచ్చినవి ఏమిటి అంటే బెండింగ్ వైబ్రేషన్స్. అలాగే సి సింగిల్ బాండ్ CH కి 2850 to 2960. అలాగే ఆల్కేన్స్ లో సి సింగిల్ బాండ్ సి ఉంటే మనకి ఇంకొక చోట వైబ్రేషన్ వస్తుంది, దట్ ఈస్ EF 600 to 800 మధ్యలో
ఇక్కడ ఒక వైబ్రేషన్ అని వస్తుంది. ఇది సి సింగిల్ బాండ్ సికి వచ్చింది 600 to 800, 600 to 800. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 వైబ్రేషన్స్ వస్తాయి. ఇక్కడ ఎన్హెక్సేన్కి ఇక్కడ ఒక వైబ్రేషన్, దట్ ఈస్ 600 to 800 మధ్యలో. ఇక్కడ ఈ రెండు 1200 to 1300 to 1500 మధ్యలో. మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్లో కింద ఇవి నోట్ చేసుకోవాలి. 4000 to 600, 600 to 4000 వేసేస్తాము. ఇక్కడ మనకి ఏదైతే పెడుతున్నారో రెండు బ్యాండ్స్ గీయండి. అవి 2500 to 3000 మధ్యలో చూపించండి. ఇంకొకటి ఎక్కడ చూపిస్తారంటే 1300 to 1500 మధ్యలో ఒక రెండు బ్యాండ్స్ చూపించండి. అలాగే 600 to 800 మధ్యలో ఒక బ్యాండ్ చూపించండి. ఈ మధ్యలో ఈ లైన్స్ అన్ని గీన అవసరం లేదు. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇది 4000, ఇదేమో 100 దాకా వేసుకోండి. వేసుకొని ఇక్కడ రెండు బ్యాండ్స్ వచ్చేలా చేయండి 2800 to 3000 మధ్యలో. అలాగే 1300 to 1500 మధ్యలో రెండు బ్యాండ్స్ వచ్చేలా చూడండి. ఇవి జస్ట్ ఇట్లా గీస్తారు. గీసిన తర్వాత మళ్ళీ 600 to 800 మధ్యలో ఒక బ్యాండ్ వచ్చేలా చూపించి వాల్యూస్ చెప్పండి. సిహెచ్ బెండింగ్, సిహెచ్ స్ట్రెచింగ్, సి సింగిల్ బాండ్ సి, ఈ మూడింటికి కనుక మీరు బ్యాండ్ చూపిస్తే దిస్ ఈస్ ఫర్ ఆల్ కేన్స్. నోట్ చేసుకోండి అమ్మా. ఏం చేస్తారండి, మధ్యలో అంతా అవసరం లేదు. ఇక్కడ ఏం రాస్తారంటే వై యాక్సెస్ మీద ఏం రాస్తారంటే పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్, పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ అంటే ఇట్లా చూపించండి. ఇట్లా చూపించండి వై యాక్సెస్ మీద. వై యాక్సెస్ మీద ఇది చూపించండి. ఎక్స్ యాక్సెస్ మీద మీకు ఎలాగో ఉంది ఇక్కడ వేవ్ నెంబర్. ఎక్స్ యాక్సెస్ మీద వేవ్ నెంబర్ చూపించండి. వై యాక్సెస్ మీద పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ చూపించండి. అది 100 దాకా వేయండి. 100 దాకా ఉంటుంది పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్. ఎక్స్ యాక్సెస్ మీద 4000 to 600 నోట్ చేసుకోండి. వాల్యూస్ గీయండి. ఇక్కడ ఒక పీక్, ఇక్కడ ఒక 2 పీక్స్, ఇక్కడ ఒక 2 పీక్స్. ఏ వాల్యూస్ మధ్య వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. నోట్ చేయండి గ్రాఫ్. ఆల్కేన్స్ దేనికి గీసాం? ఏ ఆల్కేన్కి గీసాం? ఎన్హెక్సేన్. నోట్ చేశారమ్మా? అయిపోయిందా? కంప్లీట్ అయిందా?
ఆఫ్టర్నూన్ ప్రాక్టికల్ క్లాస్ ఉంటుంది. కంప్లీట్ అవ్వగానే చెప్పండి. ఏమన్నా నోట్ చేసుకున్నారా? మధ్యలో లైన్స్ ఏం అవసరం లేదు. ఆ స్ట్రెచింగ్, బెండింగ్ వైబ్రేషన్స్ ఆ 3 పీక్స్ వచ్చేలా చూసుకోండి చాలు. నెక్స్ట్ క్లాస్‌లో ఆల్కిన్స్, అరోమాటిక్ కాంపౌండ్స్ మొత్తం 5 కాంపౌండ్స్ చెప్పాం కదా! దాంట్లో ఆల్కిన్స్ చెప్పాము. మిగతా 4 కాంపౌండ్స్ నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. నెక్స్ట్ క్లాస్‌లో మనం స్టడీ చేద్దాం దాని గురించి. 4 క్లాస్ స్టడీ చేస్తే ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అయిపోతుంది. దెన్ వి విల్ స్టార్ట్ డైల్యూట్ సొల్యూషన్స్. తర్వాత అన్నమాల్లో కలుద్దాం. ఏమో అంతా నోట్ చేసుకున్నట్టేనా? ఇవాళ 6 మెంబర్స్ ఆబ్సెంట్. కామన్ వచ్చారు. చిన్నాడు వరప్రసాద్ రాలేదు ఇవాళ. వరప్రసాద్ రాలేదు. కనకదుర్గ రాలేదు. కనకదుర్గ వచ్చింది. ఓకే శ్రావణి గీత. ఓకే అమ్మా.